శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 5వ అవతారమే వామన అవతారం. ఈ అవతారం ధర్మాన్ని స్థాపించేందుకు దానవుల అహంకారాన్ని తుడిచివేయడానికి శ్రీహరి ఒక చిన్న బాలుడి రూపంలో అవతరించారు. ఈ కథ భాగవతం, విష్ణు పురాణం, వామన పురాణంలో ప్రస్తావించబడింది. ఇక కథలోకి వెళ్దాం. బలి చక్రవర్తి మహాబలిశాలి. ఆయన గొప్ప ధర్మ మరియు దానవీరుడు. అయితే అతడి గర్వం కూడా అంతే మహత్తరంగా పెరిగింది. శక్తిని పెంచుకోవడానికి రథాలు, తపస్సులు మరియు యాగాలు చేసేవాడు. బలి చక్రవర్తి యొక్క గురువే శుక్రాచార్యులు. ఆయన అమితమైన బలాన్ని ప్రసాదించాడు బలి చక్రవర్తికి. ఆ బలంతో బలి చక్రవర్తి అసురుల సేనతో కలిసి దేవతల మీదకి యుద్ధానికి దిగాడు. యుద్ధం భయంకరంగా జరిగింది. బలి చక్రవర్తి యొక్క బలానికి దేవతలు పరాజయులు అయ్యారు. బలి చక్రవర్తి స్వర్గంలోకి ప్రవేశించి ఇంద్రుని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు తల వంచుకొని నిలబడినప్పటికీ బలి చక్రవర్తి గర్వంతో సింహాసనం మీద కూర్చొని దేవతల్ని అవమానించాడు. సంఘటనలో తలదించుకున్న దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. వారికి అందరూ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు.